హలో ఆల్! నేను మీ కిరణ్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? బావుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజైతే మా పిల్లల స్కూల్ లాస్ట్ డే అనమాట. ఇక్కడ మా చిన్నోడున్నాడు కదా! బస్ కోసం అని వెయిట్ చేయడానికి వెళ్తున్నాం. సో, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ గూడా వస్తున్నారు ఒక్కొక్కలుగా. ఇక్కడ ట్రాజెడీ ఏం జరిగింది అంటే, మా చిన్నోడు వెళ్ళాల్సిన స్కూల్ బస్ ముందే వెళ్ళిపోయిందంట. సో, వాళ్ళ ఫ్రెండ్స్ బస్ వచ్చింది. వాళ్ళు వెళ్ళిపోయారు. వీడి బస్ ఇంకా రావట్లేదు. సో, 7:45 అయిపోతుంది. బస్ ఇంకా రావట్లేదేంటి అని అనుకుంటే, తీరా మాకు తెలిసింది బస్సు మిస్ అయ్యాడని చెప్పి. ఇంకప్పుడు వాళ్ళ డ్యాడీ డ్రాప్ చేశారు. సో, ఇదంతా అయితే మా చిన్నోడి స్కూలు. మాకు వేరే ప్లేస్‌కి పోస్టింగ్ రావడంతో ఇక్కడి నుంచి మేము ఇంటర్నల్ ట్రాన్స్‌ఫర్ పెట్టుకున్నాము. ఈరోజైతే మా పిల్లలు చదువుకుంటున్న స్కూల్ చూపిద్దామని చెప్పి చిన్నగా షూట్ చేశాను. సో, ఇదైతే స్కూల్ ఎంట్రన్స్‌లోని ఇలాగా గార్డెన్ రెడీ చేస్తారు. వింటర్ సీజన్‌లో ఏంటంటే మంచి మంచి ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఉంటాయని చెప్పాను కదా! సో, అవన్నీ కూడా గార్డెన్ లాగా స్కూల్‌ని రెడీ చేస్తారు. అలానే గార్డెన్ కాంపిటీషన్స్ కూడా అవుతూ ఉంటాయన్నమాట. సో, అలాగే మేముండే క్వార్టర్స్‌కి గానీ అంటే జోన్ వైస్‌గా గార్డెన్ కాంపిటీషన్స్ అనేవి కండక్ట్ చేస్తారు. దాని రిజల్ట్ ఫిబ్రవరిలో ఇస్తారనమాట. సో, అలా ఈ స్కూలు గార్డెన్ కాంపిటీషన్‌లో ఫస్ట్ వచ్చింది. ఎవ్రీ ఇయర్ ఫస్టే వస్తుంది. సో, ఈరోజైతే మా చిన్నోడిని తీసుకురావడానికి నేను స్కూల్‌కి వెళ్తున్నాననమాట. సో, అక్కడ ఏం జరుగుతుంది అని చూపిద్దాం మీ అందరికీ. పిల్లలందరూ ఎలా వాడికి సెండ్ ఆఫ్ ఇస్తున్నారు అని చూపిద్దాం అని చెప్పి నేను వెళ్తున్నాను. అలానే ఈరోజు లాస్ట్ ఎగ్జామ్ కదా! రివిజన్ అంతా అయిపోయింది. వాడు ఎగ్జామ్‌కి మధ్యన 5 డేస్ అలా హాలిడేస్ వచ్చినాయన్నమాట. 10th బోర్డ్ ఎగ్జామ్స్ వల్ల. సో, వాడు ఫుల్‌గా ఎంజాయ్ చేశాడు తప్ప అంత ఇంట్రెస్ట్‌గా ఏం చదవలేదు. కానీ ఎలా రాసాడు ఏంటి అని మ్యామ్‌ని కలిసి కొంచెం ఇలా మాకు పోస్టింగ్ వచ్చింది. రిపోర్ట్ కార్డ్ అది తొందరగా ఇవ్వండి అని చెప్పి మాట్లాడడానికైతే వెళ్తున్నాను. సో, చూడాలి అక్కడ వాడు ఏం చేస్తున్నాడు, వాళ్ళ ఫ్రెండ్స్ ఏం హంగామా చేస్తున్నారు అన్నది చూద్దామని చెప్పి వెళ్తున్నాను. అలానే మీ అందరికీ కూడా మా చిన్నోడి స్కూల్ చూపిస్తాను. మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే కొత్త వీడియో పెట్టగానే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. ఇదంతా కూడా మంచి సీజనల్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఉంటాయి. అంటే ఎవ్రీ టైమ్ ఇలా బోర్ ఫీల్ అవుతారని చెప్పి నేను మొత్తం షూట్ చేయలేదు. సో, ఈరోజైతే మా పిల్లల చదువుకుంటున్న స్కూల్ చూపిస్తాను పదండి. లాస్ట్ డే అంటే పిల్లలకి మిక్స్డ్ ఎమోషన్స్ ఉంటాయి కదా! వాళ్ళ ఏజ్, ఎక్స్‌పీరియన్సెస్, అక్కడ ఎన్విరాన్మెంట్‌కి కలిసి ఉంటారు కదా! అందరు పిల్లలు ఇలానే కామన్ ఫీలింగ్స్ ఉంటాయేమో కదా అనిపించింది. చాలామంది పిల్లలు సెషన్ ఫినిష్ అయింది అని థ్రిల్ అయ్యి నెక్స్ట్ సమ్మర్ బ్రేక్‌కి యాక్టివిటీస్ కోసం, వెకేషన్స్ కోసం ప్లాన్ చేస్తూ ఉంటారు. ఇదంతా కూడా స్కూల్ అనమాట. ఇది ఎంట్రన్స్. దీని బ్యాక్ సైడ్ అంతా కూడా క్లాసెస్ ఉంటాయి. సో, ఇది ఎంట్రన్స్ స్కూలు. మనం స్కూల్ ఆఫీస్ ఇదంతా కూడా ఇటు ఉంటుంది. సో, ఏ హోంవర్క్స్ లేకుండా సమ్మర్ హాలిడేస్ అంటే రిలాక్స్‌గా ఉండొచ్చు అనుకుంటూ ఉంటారు. బట్ ఫౌజీ పిల్లలు చూడండి పోస్టింగ్స్ రాగానే లాస్ట్ డే అంటే చాలా బాధగా అనిపిస్తుంది స్కూల్‌లో. ఒకే ఊరిలో ఉంటే స్కూల్ మారినా కూడా ఫ్రెండ్స్‌ని కలవచ్చు. బట్ ఇక్కడ ఉండే ఈ పిల్లలందరూ కూడా ఒక్కొక్క స్టేట్‌కి చెందిన వాళ్ళనమాట. ఈ అబ్బాయి హర్షిత్ మా రోషన్‌కి బెస్ట్ ఫ్రెండ్ అనమాట. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మంచి ఫ్రెండ్సే, బెస్ట్ ఫ్రెండ్సే. డబ్బులు లేవని చెప్పి పేపర్‌ని చించి ఇలా ఎగరవేస్తున్నాడు. వాడైతే శ్రీకర్, సంస్కార్ వాళ్ళిద్దరు ట్విన్స్. చాలా మంచి పిల్లలు. పిల్లలంటే లేత మనసులు. ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్తూ ఉంటే ఫ్రెండ్స్ అందరినీ వదిలి మళ్ళీ ఎప్పుడు కలుస్తామో అనే ఫీలింగ్ నేను వాళ్ళ కళ్ళల్లో చూశాను. ఆ ఫీల్‌ని మీరు కూడా మీ పిల్లల్లో గమనించారా లేదా కమెంట్ చేయండి. పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్‌తో కలిసి గడిపిన రోజుల్ని గుర్తు చేసుకుంటూ ఉంటే పెద్దవాళ్ళ మనకే చాలా బాధేస్తూ ఉంటుంది కదా! ఫ్రెండ్స్ అనే కాదు క్లాస్ టీచర్స్‌తోని అక్కడ అంటే వాళ్ళ ఫ్రెండ్స్‌తోని ఒక బాండ్ ఏర్పడుతుంది. అన్ని ఫీలింగ్స్ కూడా ఒక మిక్స్డ్ ఎమోషన్స్ అనమాట. నేను మా పిల్లల్లో అది బాగా గమనించాను. వాళ్ళందరూ గూడా వాళ్ళ ఆటోగ్రాఫ్స్ అవి రాస్తున్నారనమాట వాడి స్కూల్ షర్ట్ మీద. గుర్తుగా ఉంచుకుంటాడు ఇంకా లైఫ్ లాంగ్ అది. అంటే వాళ్ళ ఫీలింగ్స్ తిను ఆహ్, వి ఇంగో తినే శ్రీకర్, సంస్కార్ అని వీళ్ళిద్దరూ ట్విన్స్ అనమాట. వీళ్ళిద్దరే.
వాళ్ళు అందరూ కూడా రాస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఇందులో కొంతమందికి పోస్టింగ్స్ వచ్చాయి, వెళ్ళిపోతారు. కొంతమంది అదే స్కూల్‌లో కంటిన్యూ అవుతారనమాట. సో, ఐ లవ్ యూ అని, ఐ మిస్ యూ అని వాళ్ళ సిగ్నేచర్స్ రాసి, ఆటోగ్రాఫ్స్ అవి రాస్తున్నారు. అలానే స్కూల్ అయిన తర్వాత కూడా ఈవినింగ్ మళ్ళీ కొంచెం గెట్ టుగెదర్‌లా ప్లాన్ చేసుకున్నారు. మళ్ళీ ఎప్పుడు కలుస్తారో కదా వీళ్ళందరూ అని అనిపిస్తది నాకైతే. ఇప్పుడంటే బాగా టెక్నాలజీ బాగా పెరిగింది కాబట్టి కలవచ్చును. ఛాన్సెస్ చాలానే ఉన్నాయి. సో, వీళ్ళందరూ గూడా అంటే లాస్ట్ డే కదా! అంటే వాళ్ళ కళ్ళల్లో చూడండి తెలుస్తుంది. కానీ ఎక్స్‌ప్రెస్ చెయ్యరనమాట. నేను మా ఫ్రెండ్స్ అందరిని మిస్ అవుతున్నానే అనే ఫీలింగ్ రోషన్‌లో నేను క్లియర్‌గా గమనించాను. రోషన్‌లోనే కాదు ఆకాష్‌లో కూడా. కానీ నేను ఆకాష్ వీడియోస్ మిస్ అయ్యాననమాట. ఆ రోజు మేము ప్యాకింగ్ చేయడం, లోడింగ్ అవుతున్నాయి మా సామాన్లన్నీ. సో, నేను స్కూల్‌కి రావడం కొంచెం లేట్ అయిందనమాట. సో, ఆ క్లిప్ నేను మిస్ అయిపోయాను వీడియో తీయడం మా పెద్దోడిది. చాలా బాధేసింది నాకైతే. కానీ వాడి మెమరీస్ వాడితో ఉంటాయి. నేను షూట్ చేయలేకపోయానే అని కొంచెం ఫీల్ అయ్యాను. ఈవిడ హిందీ మ్యామ్ అనమాట. ఎంత మంచావిడంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. చాలా పిల్లలతో కలిసిపోతారు. ఇవంతా కూడా రాళ్ళతో చేసినవే. లోపల అన్నీ కూడా రాళ్ళనమాట. హిల్ ఏరియాస్‌లో మంచి మంచి స్టోన్స్ అయితే దొరుకుతాయి కదా! అలా ఈటిల్ని కార్వింగ్ చేశారు. వీళ్ళందరూ కూడా ఒకసారి ఫైనల్ బాయ్ బాయ్ అయితే చెప్తున్నారు రోషన్‌కి. బస్ కోసం టైం అవుతుందని చెప్పి వాళ్ళు ఇంకెళ్ళిపోతున్నారు బస్‌కి. సుచిత్ర మ్యామ్ చాలా మంచావిడ. క్లాస్ టీచర్ అనమాట. ఇదందరూ కూడా మా పెద్దోడి ఫ్రెండ్స్ అనమాట ఇంకా. వీళ్ళతో నేను మిస్ అయ్యాను వీడియోస్ తీయడం. ఇంకో కొత్త ప్లేస్, కొత్త స్కూల్‌కి వెళ్తున్నాం అనే ఫీల్, నర్వస్‌నెస్ ఉన్నా అలవాటు పడాల్సిందే కదా! థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్.